ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు తురుగా శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి సార్, ప్రస్తుతానికి వందే మాతరం మ్యాండేటరీ చేస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం. మీరేం చెప్తారు? చాలా మంచి పని చేసిందని చెప్తాను. ఎప్పుడో చేయవలసింది, ఇప్పుడు కొంచెం ఆలస్యమైనా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్రెడీ 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి వందే మాతరాన్ని మ్యాండేటరీ చేయడం అనేది సంతోషించదగ్గ విషయం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చి మనకి 78 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మేల్కొన్నారా మన వాళ్ళు? మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, ఏమంటారు? మధ్యలో చాలా మంది నిద్ర నటించారు. ఇప్పుడు కొంచెం మెళుకు వచ్చింది. ఆ మెళుకు వచ్చిన తర్వాత కూడా పూర్తి మెళుకు రావడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 11 ఏళ్ళు దాటిపోయింది. 11 ఏళ్ళు పట్టి పూర్తి స్థాయిలో తీసుకురావడానికి. ఇది ఎప్పటి నుంచో హిందువుల ఎజెండాలో ఉన్న అంశము, భారతీయుల ఎజెండాలో ఉన్న అంశం. ఈ భారతీయుల ఎజెండాలో ఉన్న ఈ అంశాన్ని తీసుకురావడానికి ఇది భారతీయ జనతా పార్టీకి 11 ఏళ్ళు పట్టింది. ఎందుకు పట్టిందంటారు 11 ఏళ్ళు అంటే అదే ఇప్పుడు అన్ని వాళ్ళకున్న మెజారిటీలు అన్ని చూసుకోవాలి కదా, ఎక్కడ ఇబ్బందులు రాకుండా, ప్రతిపక్షాలు ఇబ్బందులు పెట్టకుండా ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి సరే అన్ని చూసుకుని ఇప్పుడు మొత్తానికి దీన్ని తీసుకొచ్చారు. ఎనీవే, ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం భారతీయులం అని గుర్తించి వందే మాతరం అనేది అన్ని మనం పాడాలి అన్నది జాతీయ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి గుర్తులో వచ్చినందుకు సంతోషిస్తాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ప్రతిపక్షాల నుంచి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండేందుకు చూసుకుని సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అని. అసలు మొన్న పార్లమెంట్లో దద్దలిన సంగతి కూడా మనం చూసాం. ఈ వివాదాలు, దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ మీరేమంటారు? వివాదం దేనికోసం అంటే భారతీయులు కాని వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తారు. భారతీయులు అంటే భారతదేశం అంటేనే హిందూ దేశం. మన దేశం ఆల్రెడీ విడిపోయింది, 2 భాగాలుగా విడిపోయింది. స్వాతంత్రం వచ్చేటప్పుడే 2 భాగాలుగా విడగొట్టారు. ఒకటి పాకిస్తాన్ గా విడిపోయింది, రెండోది హిందుస్థాన్ గా విడిపోయింది. మీరు పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళి అడిగితే ఈ మనది ఏ దేశం అని అడిగితే ఇది హిందూ దేశం అని చెప్తారు మన దేశాన్ని. కానీ మన వాళ్ళు మాత్రం హిందూ దేశం అంటానికి మన వాళ్ళకి నోళ్ళు రావట్లేదు. సో ఇన్నాళ్ళకి హిందూ దేశం అని అఫీషియల్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఇది హిందూ దేశం అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ప్రూవ్ చేసింది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతాం. వందే మాత్రాన్ని పూర్తిగా పాడాలి అంటున్న ద్వారా ఇది హిందూ దేశం అని చెప్పి అనఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టే. అది ఇష్టం లేకపోతే ఎవరికైనా వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు. కాదు, మనది ఏ దేశం అంటే భారతదేశం, హిందూ దేశం చెబుతూనే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. లౌకికవాదాన్ని మనం పాటిస్తూ ఉంటాం. సర్వ మతాలు, సర్వ కులాలు, ప్రతి ఒక్కరి మనోభావాలకి గౌరవం ఇస్తూ వెళ్ళేదే భారతదేశం. మన 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 దేశానికి సంబంధించి ఇన్ని కీర్తి ప్రతిష్టలు రావడానికి అదే గొప్ప గర్వకారణం కూడా. మరి ఒక వర్గం వారు పాడడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే దాన్ని కాస్త అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు వారి మనోభావాలను, వారి విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి కదా. అసలు ఇది సెక్యులర్ కంట్రీ అనేది ఒక అబద్ధం, శుద్ధ అబద్ధమే. ఎందుకంటే మన భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎక్కడా సెక్యులర్ అని రాసుకోవాలి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఆవిడకి ఆ రోజు బలం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ పెట్టేసి అందరినీ జైళ్లలో తోసేసి ఎవరు మాట్లాడే పరిస్థితులు లేని టైంలో అప్పుడు సెక్యులర్ అనే మాట దాంట్లో చేర్చింది. అంతే తప్ప సెక్యులర్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన పదం కాదు. అందువల్ల ఈ దేశం సెక్యులర్ అనే మాటని ఇప్పటికైనా మనం తొందరగా తీసేయాలి, మన బుర్రలోంచి ఆ బూజును దులిపేయాలి అనడం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడండి అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సరే, వీటిలో ఉన్న కొన్ని స్టాంజెస్ అంటే మనం ఓన్లీ ఆ చరణం వరకు మాత్రమే పాడుతూ ఉంటాం, తర్వాతని మనం పక్కన పెట్టేశారు. ఓకే, అసలు ఎందుకు పక్కన పెట్టేశారు చెప్పండి మీరు? పక్కన పెట్టాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు హిందువులు కాని వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో హిందువులు కాని వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉన్నట్టుంది. లేదంటే ఈ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు
అన్నిట్లో ఉన్నట్టుగానే రాజకీయాల్లో ఉన్నట్టే, బయట సమాజంలో ఉన్నట్టే, మీడియాలో ఉన్నట్టే బొచ్చగింపు రాజకీయాలు ఎక్కువైపోయి అప్పుడు వాళ్ళని బుజ్జగించడం కోసం అని చెప్పి కొన్ని స్టాండ్లను తీసేశారు. ఎప్పుడైనా ఒక పాటని పెట్టేటప్పుడు ఆ పాట మొత్తాన్ని పెట్టాలి కానీ మళ్ళీ మధ్యలో వేలు ఎడిటింగ్ ఏంటి? ఇష్టం ఉంటే ఆ పాటను పెట్టాలి, లేదంటే ఇంకో పాటను ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. వందే మాతరాన్ని సెలెక్ట్ చేశారు కానీ దాంట్లో స్టాండ్జాలు మాత్రం తగ్గించేశారు. ఎందుకంటే తగ్గించేశారు? పోనీ ఆ తగ్గించిన స్టాండ్జాలనైనా పోనీ ఇవాళ పాడతామంటున్నారు అంటే అది కూడా పాడమంటున్నారు. పాడమనే వాళ్ళు ఎప్పుడూ పాడరు, పాడతామనే వాళ్ళు ఎప్పుడు పాడతారు. ఈ రోజున ఇది ఫుల్గా పాడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పొండి అని చెప్పింది. ఇష్టం ఉంటే పాడండి, లేదంటే ఈ దేశం వదిలిపోండి అని చెప్పింది. అంటే పాడము అని అన్నా, లేకపోతే జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన 3 ఏళ్ల జైలు శిక్ష అంటూ బెదిరిస్తున్నారంటున్నారుగా. దాన్ని బెదిరించడం అనరు, దాన్ని ఎవరైనా సరే దేశాన్ని అగౌరవపరిచిన వాళ్ళని శిక్షించడం అంటారు. దేశ గీతం అంటే, జాతీయ గీతం అంటే దేశాన్ని గౌరవిస్తూ మనం పాడుకునే గీతం. దాన్ని పాడను అన్నవాడిని శిక్షించడం అనేది బెదిరించడం కాదు, అది గౌరవించడం. ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క జాతీయ గీతాన్ని గౌరవించిన వాడు లేదంటే అవమానించిన వాడు దేశద్రోహి. దేశద్రోహిని శిక్షిస్తే దాన్ని బెదిరించడం అంటారు, దాన్ని శిక్షించడం అంటారు. ఓకే, ఇప్పుడు మన దేశంలో సర్వ మతాలు ఉంటాయి. హిందువులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఎవరి మతానికి వాళ్ళు గౌరవం ఇస్తూ, ఇతర మతాలను కూడా గౌరవిస్తూ, ఎవరి మతాలను వాళ్ళు ప్రేమించుకుంటూ వెళుతూ ఉంటుంది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఇప్పుడు మిగతా స్టాండర్డ్స్లో దేవీ స్తుతి ఉంటుంది, అది మేము చెయ్యము, మేము ఆరాధించము, కాబట్టి మేము పాడము అనేది కొంతమంది వాదన. మరి సెక్యులర్ కంట్రీలో ఇతర మతస్థుల మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం లేదు అంటారా? ఇది ఎవరి వాదన? ఒక సామాజిక వర్గం వాదన, లేకపోతే ఒక మతానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వాదన, ఒక వర్గం వారి వాదన. ఇప్పుడు వాళ్ళు మీరు అనే సామాజిక వర్గం ఈ రోజున్న ఒక స్టాండ్గా పాడడానికి కూడా ఇబ్బంది, 2 స్టాండ్లు పాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది కదా. వందే మాతరం అంటానికే ఇబ్బంది పడుతున్నారు అసలు వాళ్ళు. వందే మాతరం అంటే ఈ భారతదేశాన్ని ఒక తల్లిలాగా మేము కొలవము అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇక మిగతా ఏం పాడతారు? ఇవే పాడనంటారు కదా. వాళ్ళు కావాలంటే జనగణమన పాడతాం, అంతేగాని వందే మాత్రం పాడమంటారు. వందే మాత్రం పాడము అన్న వాళ్ళు వాళ్ళ ఒక స్టాండ్గా ఉంటే ఏంటి, 6 స్టాండ్లు ఉంటే ఏంటి, అది పాడరు ఇది పాడరు. వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు, అసలు ఇష్టం ఉంటే పాడతారు, లేదంటే ఇక్కడ ఈ దేశంలో ఉండటం నచ్చలేదని కూడా వెళ్ళిపోతారు. ఏమంటారు? ఇప్పుడు ఇబ్బంది ఏముంది? వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలంటారా? వెళ్ళిపోవాలి కదా. ఈ దేశంలో బతకాలంటే, ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా సరే బతకాలంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రకారం బతకాలి. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చాడు, ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని వీసా నిబంధనలు మార్చినప్పుడు మన వాళ్ళు కొంతమంది వచ్చేస్తున్నారు కదా. ఇష్టం ఉంటే ఉండాలి అక్కడ పెట్టిన నిబంధనల ప్రకారం. ఇష్టం ఉంటే అమెరికాలో ఉండాలి, లేదా నచ్చలేదనుకోండి మళ్ళీ ఏ ఆస్ట్రేలియాకో వెళ్ళిపోవాలి, లేదా మళ్ళీ భారతదేశానికి తిరిగి రావాలి. అంతేగాని అక్కడ కూర్చుని నేను ట్రంప్ని తిడుతూ కూర్చుని ఉంటానంటే ఊరుకుంటారండి. లోపల వేసి కుమ్ముతారు, జైల్లో వేసి బలవంతాన్ని ఇండియాకి స్పెషల్ ఫ్లైట్లు వేసి పంపిస్తారు. మనం కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసి ఎవరినైనా ఇలా ఇష్టం లేని వాళ్ళని పంపించేద్దాం. దానికి స్పెషల్ ఫ్లైట్ మనకేం కరువు లేదు. సో ఇప్పుడు మీరు అమెరికా తీశారు కాబట్టి, అమెరికా లాంటి దేశాలలో అవి హిందూ కంట్రీస్ కాదు, మీరు అన్నట్టుగా ఒక క్రిస్టియానిటీని ఫాలో అయ్యే కంట్రీ అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు ఎంత పెద్ద పెద్ద అడుగుల విగ్రహాలు అక్కడ పెడుతున్నారు, అక్కడ గుళ్ళు ఉన్నాయి, పూజలు చేస్తూ ఉంటారు. అన్ని తెలుగు పండుగలను మన భారతదేశంలో ఉండి, అంటే భారతీయులు అమెరికాలో స్థిరపడిన వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకుంటారు. అక్కడ చాలామంది ఫారినర్స్ కూడా గౌరవిస్తూ ఉంటారు. దానికేం వాళ్ళు ఏం అబ్జెక్షన్స్ పెట్టట్లేదు. వృత్తిపరంగానో లేకపోతే జాబ్స్ పరంగానో ఇబ్బందులు ఉన్నాయి, కానీ మతపరమైన ఇబ్బందులు ట్రంపే సృష్టించట్లేదు. మనం లౌకికవాదం అని చెప్పుకుంటున్నాం, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, మనం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నాం? ఎవరిష్టం వాళ్ళది కదా. అసలు లౌకికవాదం అనేది పెద్ద బ్రహ్మ అని చెప్తున్నాను. లౌకికవాదం అంటారు. లౌకికవాదం ఎలా వచ్చిందో కూడా నేను చెప్పాను. ఆ లౌకికవాదమే ఒక పెద్ద బ్రహ్మ ఈ దేశంలో. అలాగే మీరు ఈ దేశంలో, అమెరికాలోనే కాదు ఈ దేశంలో కూడా చక్కగా రంజాన్ చేసుకుంటారు, చక్కగా క్రిస్మస్ చేసుకుంటారు. వాటికి వచ్చిన నష్టమే లేదు. కానీ అమెరికాలో ఉండి అమెరికా జాతీయ గీతాన్ని పాడినంటే ఇసిరి లోపలేస్తారు. మీరైనా నేనైనా ఎవరైనా సరే. ఇప్పుడు మనకి మీరు చెప్పిన ఉదాహరణ కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మనకి వరల్డ్ కప్ జరుగుతోంది, ఆ అమెరికాకి సంబంధించిన టీం ఇప్పుడు మన దేశంలో ఆడుతోంది. అందులో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ అందరూ కూడా ఇండియన్సే.
ఉంటాయి ప్లేయర్లు అందరూ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇండియా యుఎస్ఏ ఆడేటప్పుడు ఇండియా వాళ్ళు ఇండియా గీతాన్ని పాడారు, అమెరికా వాళ్ళు అమెరికా గీతాన్ని పాడారు. అమెరికాలో ఉన్న అమెరికా తరఫున రిప్రజెంట్ చేసే భారతీయులు క్రీడాకారులు అయినా సరే వాళ్ళందరూ అమెరికా గీతాన్ని పాడారు, అంతేగాని జనగణమన పాడలేదు. ఈ తేడాన్ని తెలుసుకోవాలి మనం. నేను కానీ నేను అమెరికా గీతాన్ని పాడను అంటే కనుక ఆ టీంలో తీసేస్తాను. కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్టపడే అక్కడికి వెళ్ళారు, వాళ్ళ తరపు నుంచి ఆడారు, వాళ్ళ గీతాన్ని పాడారు, అది ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇక్కడ మనకైనా సరే ప్రతి పౌరుడు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు, ఆ మార్గంలో పయనించవచ్చు. అంటే నేను ఏదైతే నమ్మానో దాన్ని ప్రేమిస్తూనే ఇతర మతస్థులను కావచ్చు, లేకపోతే ఇతరుల మనస్తత్వాలను కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అది కదా మన గొప్పదనం అంటున్నా నేను. బలవంతంగా రుద్దడం ఏంటి? కాదని ఎవరు లేదండి. ఈ దేశం హిందూ దేశం అని చెప్తాను నేను. ఇది హిందూ దేశం. హిందూ దేశంలో హిందూ కల్చర్ మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ గెస్టుల కింద ఉంటారు. అంతే తప్ప ఈ దేశంలో నేను హిందూస్థాన్ని నేను గౌరవించను, హిందూ ధర్మాన్ని నేను గౌరవించను, హిందూ దేశాన్ని నేను గౌరవించను అంటే అలాంటి వాళ్ళని జైళ్ళలోనే పెడతారు. గెస్ట్ గా ఉన్నప్పుడు గెస్ట్ గా ఉండాలి. గెస్ట్ మతాలన్నీ కూడా గెస్ట్ మతాలలాగే ఉండాలి. ఈ దేశం ఇప్పుడు నేను అందుకనే ముందే చెప్పా, ఈ వందే మాతరాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇది హిందూ దేశం అని చెప్పి అనధికారికంగా ప్రకటించినట్టే లెక్క అని చెప్పాను. లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మొదటి 2 స్టాండ్లలో వందే మాతరం అంటే అమ్మ, ఈ దేశం అమ్మ, దాన్ని నేను గౌరవిస్తాను అంటే దండం పెడతాను అంటే నేను పెట్టనంటాడు ఓవైసీ. పెట్టనంటాడు. ఎందుకు నేను అమ్మ అని అన్నంటాడు. నేను అమ్మ అన్ను ఈ దేశాన్ని, ఇదో దేశం, ఇదొక భూమి, ఇదొక మట్టి అంటాడు. నేను అలా అమ్మ అని అంటాడు. దానికి ఏం చెప్తాం? మనం అందరం కూడా తల్లిగా పూజ చేస్తాం, ఒక గంగాదేవిని గంగా మాతగా పూజ చేస్తాం. అలా ఒప్పుకోడు ఆయన అది నీళ్లు అంటాడు. దానికి మనం ఏం చేస్తాం? చూసే విధానం బట్టి ఉంటుంది. అందుకనే ఈ దేశంలో బతకాలంటే అలా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిందా, ఇప్పుడు 6 ఈ మిగతా 6 ఎందుకన్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంది, దుర్గాదేవి ఉంది, సరస్వతీదేవి ఉంది. వాళ్ళ గురించి క్లియర్ గా పొగుడుతూ లేదంటే ప్రార్థిస్తూ దాంట్లో ఉన్నాయి. అది ఇప్పుడు చాలా మందికి అబ్జెక్షన్. లక్ష్మీదేవి అన్న మాట అంటానికి ఇష్టం ఉండదు, సరస్వతీదేవి అన్న మాట అంటానికి ఇష్టం ఉండదు, దుర్గాదేవి అంటానికి ఇష్టం ఉండదు. అందుకనే ఇది ఖచ్చితంగా దీన్ని గౌరవించాల్సిందే అని ఎందుకు చెప్పింది? నీకు ఇష్టం ఉన్నా లేకపోతే ఖచ్చితంగా గౌరవించాలి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నీ ఇష్టంతో పని లేదు దీనికి. నీకు ఇష్టం ఉందా లేదా దాంతో పని లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం నువ్వు పాడాల్సిందే, పాడకపోయినా సరే కనీసం గౌరవంగా నుంచోవాల్సిందే. మరి అలా అయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం రాజకీయ నాయకుల పాలనలో ఉన్నామా, లేకపోతే ఒక హిట్టర్ లాంటి పరిపాలనలోకి మనం వెళ్ళిపోతున్నామా? అసలు ఇష్టాన్ని మాత్రమే ఇతర మతస్థుల పైన, ఇతర వర్గాల పైన ఎందుకు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతమంది ప్రశ్న. అదే మీరు చెప్పిన దానికి ప్రజాస్వామ్యం అంటేనే అసలు మెజారిటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఇక్కడ హిందూ దేశంలో ఈ మెజారిటీ హిందువులు. ఇదే ప్రజాస్వామ్యం. ఇంకేంటి ప్రజాస్వామ్యం? మైనారిటీలు ఏది చెప్తే దానికి వెళ్ళినా తందా అన్నా అంటే అది ప్రజాస్వామ్యం అవదండి. ఎక్కడ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది ప్రజాస్వామ్యం. ఓటింగ్ ఇప్పుడు మనం ఎవరిని ఎమ్మెల్యేని ఒక్క ఓటుతో గెలిచినా వాడే ఎమ్మెల్యే. 99 ఓట్లు వచ్చినాడు ఎమ్మెల్యే కాదు, 100 ఓటు కూడా వస్తేనే ఎమ్మెల్యే. ఆ ఒక ఓటుతో అయినా సరే వాడు మెజారిటీ ఉన్నాడు కాబట్టి వాడు ఎమ్మెల్యే. ఈ దేశం హిందూ దేశం, మెజారిటీ హిందువులు, ఇదే ప్రజాస్వామ్యం. ఇంకా వేరే ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యానికి పర్ఫెక్ట్ అర్థం ఇదే. సాధారణంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటివి నిర్వహిస్తారు, అందరితో కూర్చుని మాట్లాడతారు. అలాంటి విషయంలో తాము అనుకున్నదే ఖచ్చితంగా అందరూ పాటించాలని ఏకఛత్రాధిపత్యం అంటారు చూడండి, అట్లా ఎందుకు ముక్కుసూటిగా వెళుతున్నారు? ఇది హిందూ దేశాన్ని అందరికీ తెలియడం కోసం, ప్రపంచానికి తెలియడం కోసం వెళ్తున్నారు. ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే కోర్టులకు వెళ్తారు. అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది కదా, కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. వందే మాత్రం ఎవరు పాడక్కర్లేదు అని కోర్టు చెప్తుందా? జనగణమన పాడక్కర్లేదని కోర్టు చెప్తుందా? ఏం చెప్తుందని చూద్దాం. కోర్టు ఏం చెప్పింది జనగణమన విషయంలో కూడా ఏం చెప్పింది అంటే ఎట్టి పరిస్థితుల్లో లేచి నడపడాల్సిందే. అది కూడా కాకపోతే ఈ సినిమా లాంటి వాటిలో మాత్రం అక్కర్లేదు. కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కానీ, మీటింగుల్లో కానీ ఎక్కడైనా జనగణమన పాడుతుంటే లేచి నిలబడవలసిందే అని చెప్పింది. నేను ఇంట్లో ఇప్పుడు టీవీలో మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు
నిన్న గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, గవర్నర్ గారు మాట్లాడడం అయిపోయినారు, జనగణమన వేశారు. నేను ఇంట్లో టీవీ ముందు కూడా లేచి నుంచుంటా. నీకేమో అసలు పబ్లిక్ మీటింగ్ లో నిలబడడానికి కూడా, అక్కడ ఎదురుకుండా పిల్లలు మాట్లాడుతుంటే కూడా నిలబడడానికి నీ మనసు ఒప్పదు. శ్రీరామ్ గారు, దానికి ఏం చేస్తాం? శ్రీరామ్ గారు, ఇప్పుడు మన జాతీయ గీతాలు ఆలపించేటప్పుడు లేచి నుంచోవాలి అనేది మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? ఎక్కడి నుంచి ప్రభుత్వం నేర్చుకున్నారు? చెప్పిందండి, ప్రభుత్వమే చెప్పింది, ప్రభుత్వం ఇచ్చిన రూల్. స్కూల్స్ లో చిన్నప్పుడు మీకు గుర్తుంటే మనం రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళగానే అసెంబ్లీ కండక్ట్ చేసేవారు. అసెంబ్లీలో డ్రిల్ ఉండేది, జాతీయ గీతాలు ఆలపించేవారు. మస్ట్ అండ్ షుడ్గా మనం గౌరవించాలనేది స్కూల్స్ నుంచి నేర్చుకున్నాం. అవునంటారా కాదంటారా? కరెక్ట్. ఈ రోజు ఏ స్కూల్స్లో అసెంబ్లీ ఉంది, ఏ స్కూల్లో జాతీయ గీతాలు ఆలపిస్తున్నారు, అసలు జాతీయ గీతం అంటే ఏంటి, అసలు ఆ పాట ఏంటో మన పిల్లలకు తెలుసంటారా? అందుకనే ఇప్పుడు ఈ రూల్ పెట్టింది. అలా అయిపోయింది కాబట్టి, సమాజం అలా అయిపోయింది, జనరేషన్స్ అలా అయిపోయినాయి కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ జనరేషన్ ని మనం బాగు చేద్దాం. గతంలో ఏదైతే తప్పుదోవ పట్టించారో, పూర్తి గీతాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసి దాని సగాలు ముక్కలు చేసి మన నెత్తిన రుద్ది ఇది మాత్రమే వందే మాత్రం అన్నారు. అది కాదు నాన్న వందే మాత్రం. వందే మాత్రం అంటే ఇంకా మొత్తం 6 స్టాండ్జాలు ఉన్నాయి అని తెలిసేలాగా చేస్తోంది. ఇప్పుడు తెలిసేలాగా గాంధీ గారు కూడా ఒక గీతాన్ని మార్చేశాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు ఆయన. అప్పుడు అది నడిచింది. ఇప్పుడు నడవన్నీ వాస్తవాలు ఏవో అవి ప్రజలకు చెప్పడానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తున్నారు. ఏవైతే అంతకుముందు తప్పుదోవ పట్టించారో, ఈ దేశాన్ని తప్పుదోవ పట్టించారో, ఆ తప్పుదోవ పట్టించిన గీతాలన్నింటినీ కూడా అసలు వాస్తవ గీతం ఏంటి దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పి ఖచ్చితంగా ఇది పాడమని చెప్తున్నారు. మీరు చెప్పినట్టు అసెంబ్లీలు మనం మర్చిపోయాం. ఇప్పుడు అందుకనే అసెంబ్లీని పెట్టుకుందాం, మనం వందే మాత్రం నేర్పుదాం మన పిల్లలకి. మన సంస్కృతి ఏంటనేది మన పిల్లలకి నేర్పుదాం. మన సంస్కృతి మన పిల్లలకి నేర్పాలా, వేరే దేశాల సంస్కృతి మన పిల్లలకి నేర్పాలా, ఏది నేర్పాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. ప్రపంచంలో ఉన్న ఒకే ఏకైక హిందూ దేశం ఈ దేశం. పక్కన ఉన్న నేపాల్ కూడా భ్రష్టు పెట్టించేశారు. కనీసం ఇప్పుడు ఈ ఒక్క దేశాన్ని అన్నా మనం హిందూ దేశంగా నిలబెట్టుకుందామని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని మనం ముందుకు నడిపిద్దామా, లేదంటే వెనక్కి లాగుదామా, ప్రజాస్వామ్యమా, సెక్యులరిజం పేరుతోటి వెనక్కి లాగుదామా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, కోర్టులు డిసైడ్ చేస్తాయి. కాదు, ఇప్పుడు పిల్లలందరివి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగే సరిగ్గా మాట్లాడడం రావట్లేదు, అందరూ తెలుగు కూడా బ్రోకెన్ తెలుగునే. ఇలాంటి టైంలో ఇంత కఠినమైన పదాలను చేర్చి నేర్పించి పిల్లలకి చేత పాడించడం అనేది ఈ రోజుల్లో సాధ్యమే అంటారా? వందే మాత్రం మీకు వచ్చా? ఉన్న ఒక స్టాండ్ వచ్చా? 2 స్టాండ్లు ఉన్నాయి. 2 స్టాండ్లు వచ్చా మీకు? అంటే అది మనం రోజు పాడుతుంటే మన తెలుగా హిందీనా అనుకోవడానికి అసలు తెలుగే కాదు. ఇది మొత్తం వందే మాతర గీతం తెలుగు కాదు, జాతీయ గీతం జనమన తెలుగు కాదు. ఇది తెలుగు కాకపోయినా మనందరం ఎలా పాడుతున్నాం? టక్కని జనగణమన అనగానే టక్కని లేచి టగడగడ పాడేస్తున్నాం. ఎలా పాడేస్తున్నాం? అది మన భాష కాదు. జాతీయ గీతం మీద గౌరవంతో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, దాన్ని మనం పాడతాం. దాంట్లో సగం అర్థం మనకు తెలియకపోయినా దాని మీద గౌరవంతో దాన్ని నేర్చుకుని పాడతాం. ఇప్పుడు వందే మాత్రం అయినా సరే నిన్నటిదాకా 2 స్టాండ్జాలు అన్నారు కాబట్టి పిల్లలు అలా నేర్చుకున్నారు. ఈ రోజు 6 స్టాండ్జాలు కంపల్సరీ పాడాలంటే 6 స్టాండ్జాలు నేర్చుకుంటారు. వాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అసలు ఏంటి 6 స్టాండ్జాలు ఇప్పుడు ఎందుకన్నారు? ఇది చాలా పెద్ద డిబేట్. ఇది మనం ఊరికి జస్ట్ లైక్ దట్ మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తుంది. ఎందుకు ఇంతకు ముందు 2 స్టాండ్జాలే అన్నారు, ఇప్పుడు ఎందుకు 6 స్టాండ్జాలు అన్నారు? అసలు ఆ మిగతా 4 స్టాండ్జాలు కట్ చేయడానికి కారణం ఏంటి అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఎంత ద్రోహం చేశారా ఒక గీతానికి ఇంత ద్రోహం చేసి దాన్ని మొక్కలు చేసి ఈ దేశం నెత్తిన రుద్దారా అన్నది ఇప్పుడున్న జనరేషన్ అర్థం అవుతుంది. ఈ జనరేషన్ అర్థం అవ్వడం వల్ల అప్పుడున్న వాళ్ళు సెక్యులరిజం ముసుగులో ఎలాంటి రాజకీయాలు చేశారనేది ఇప్పుడున్న జనరేషన్ అర్థం అవుతుంది. చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనివల్ల ఇప్పుడు మొత్తం అన్ని స్కూళ్ళలోనూ మళ్ళీ మనం పెట్టుకుందాం ప్రేయర్. అసలు మనం ఎంత మంచి సంస్కృతిని మనం మిస్ అయిపోతున్నాం. చక్కగా మార్నింగ్ స్కూల్కి వెళ్ళంగానే జాతీయ గీతం పాడడం, వందే మాత్రం పాడడం, చక్కటి ప్రేయర్లు అవన్నీ ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం కదా. మళ్ళీ ఆ మంచి సంస్కృతిలోకి మనం వెళ్దాం. మీరు అన్నారు ఇంగ్లీష్, ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం, మనం బ్రోకెన్ ఇన్ తెలుగు అని. అంటే మీరే చెప్తున్నారు మన సంస్కృతి మనం మర్చిపోయాం, మన భాషను మర్చిపోయాం అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దడానికనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ దేశ సంస్కృతిని మనం మర్చిపోయాం, విదేశీ పాషాణ మతాల ధ్యాసలో పడి, సెక్యులరిజం ముసుగులో పడి మన సంస్కృతిని మనం పక్కన పడేసి మనమే ముసుగేసాం. ఇప్పుడు ఆ వేసిన ముసుగుని తొలగించి ఏదైతే మన అసలు సంస్కృతి ఉందో మన దేశ సంస్కృతిని మన పిల్లలకి నేర్పడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి అభినందనలు తెలియజేస్తాం.
సాధారణంగా మీరు అన్నట్టు భాష పట్ల కావచ్చు, ఎందుకంటే మన తెలుగు భాష భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాలు మనం చూసినట్లయితే మన తెలుగు భాషకు సంబంధించి ఏ రీజనల్ లాంగ్వేజ్ అయితే ఆ రీజనల్ లాంగ్వేజ్ అక్కడున్న పిల్లలకి రావాలి, ఖచ్చితంగా ఆ భాష మీద వాళ్ళకి పట్టు ఉండాలి. ఇది మంచి నిర్ణయం, సరైన నిర్ణయం కూడా. కాకపోతే దానికి కూడా కొన్ని పరిమితులు పెడతారు. 8th స్టాండర్డ్ వరకు, 10th స్టాండర్డ్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఆప్షనల్ అవుతుంది, నీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే లేదు. దాని అర్థం ఏదైనా ఒక రూల్ పాస్ చేసినప్పుడు అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఖచ్చితంగా మన జాతీయ గీతాలను మనం ఆలపించాల్సిందే. కానీ ఒకవేళ వేరే మతస్థులకి ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే దానికి కూడా ఎగ్జామ్షన్సో లేకపోతే దానికి సంబంధించిన ఆప్షనల్స్ ఉండాలి కదా. ఏదో మేమన్న మాటే జరగాలి అని అంటే వేరే వర్గం వారు లేకపోతే వేరే మతస్థులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతూ ఉన్నప్పుడు అది దేశానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి మంచిదేనా, హెల్దీయేనా? అసలు అదే చెప్తుంది, జాతీయ గీతానికి సంబంధించినంత వరకు నా ఇష్టం అనేది పనికిరాదు. దానికి ఆప్షన్స్ ఉండవు. జాతీయ గీతం మీ ఇష్టం నా ఇష్టం ప్రకారం నడవదు. జాతీయ అంతా ఒకటే మాట మీద నడవాలి. అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి. లేదంటే ఈ రోజు అప్పుడు రేపు పొద్దున ఆ గోవుని జాతీయ జంతువుగా ప్రకటించారనుకోండి, అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. జాతీయ పక్షి మీరు నిర్ణయించారు, నేను నిర్ణయించానా? ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ జంతువు మీరు నిర్ణయించారు, నేను నిర్ణయించానా? ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనం బద్దులమై ఉండాలి. అది ఏ దేశం అయినా సరే. నేను ఇందాక చెప్పా, అమెరికా వెళ్ళి నేను అమెరికా గీతాన్ని పాడనంటే కుదరదు. ఈ రోజు ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఇది జాతీయ గీతం అని చెప్పిందో ఆ జాతీయ గీతాన్ని పాడవలసిందే. మళ్ళీ దీనికి ఆప్షన్స్ ఉండవు. అదే కేంద్ర ప్రభుత్వంలో దుర్గా శ్రీరామ్ గారు, అదే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉంది కాబట్టి ఒక మతానికి అంటగట్టి ఆ పార్టీని చూస్తారు కాబట్టి ఇవన్నీ ఓకే. లేదు, ఒక లౌకికవాదంతోనో సెక్యులరిజంతోనో ఉన్న ప్రభుత్వం ఏదైనా కనుక ఓకే, ఆ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉందనుకోండి, వాళ్ళకి నచ్చిన పాటను లేకపోతే వాళ్ళకి నచ్చిన గీతాన్ని మీరు పాడాలి అని అంటే దాన్ని కంపల్సరీ చేస్తే, మ్యాండేటరీ చేస్తే హిందువులందరూ ఒప్పుకుంటారా? మరి కేంద్ర ప్రభుత్వం ఏ మాట చెప్తే ఆ ప్రజానాయకులకు తలొగ్గి మనం చేయాల్సిందే అని ఒప్పుకుంటారా? ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇంక తప్పదండి, అది ఎవరికైనా తప్పదు. ప్రభుత్వం చెప్పి మెజారిటీ ఏది చెప్తే అది తప్పదు. ప్రభుత్వం ఏది చెప్తే అది తప్పదు. అందుకనే దానికి తర్వాత కోర్టులు ఉన్నాయి. కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఎప్పుడైనా కోర్టులు డిసైడ్ చేస్తాయి. కోర్టులు కూడా చెప్పిన తర్వాత కూడా నేను విన్నంటే స్పెషల్ ఫ్లైట్లు రెడీగా ఉంటాయి. అందుకే నేను చెప్తున్నా, అంటే జాతీయ గీతం విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. నేను జాతీయ జెండాని ఒక రూపకల్పన చేశారు. దాన్ని ఇప్పుడు నేను నాకు ఆ రంగు నచ్చలేదు, వేరే రంగు పెడతానంటే ఊరుకుంటాం. ఇప్పుడు మనం నాకు అందులో కాషాయ రంగు ఉంది, కాషాయ రంగు నాకు నచ్చదు. మనం వేరే మతాలని మనం గౌరవించాలి అంటే కాషాయ రంగు నాకు నచ్చదన్న మతాన్ని గౌరవించడం కోసం దాంట్లో కాషాయ రంగు తీసేస్తామా? తీయం కదా. అట్లాగే జాతీయ గీతం నేషనల్ మొత్తం అందరికీ సంబంధించింది. దీనికి బైండ్ అయ్యి ఉండవలసినదే. ఇది జాతీయ గీతం అంటే జాతీయ గీతం అంతే. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటి దాకా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ గీతం ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకొక గీతాన్ని మార్చింది కదా. మార్చిన తర్వాత పాత గీతాన్ని వదిలేసి కొత్త గీతాన్ని పాడుతున్నారా లేదా? నేను అదే పాడతాను, బీఆర్ఎస్ వాళ్ళు నేను అదే పాడతానంటే కుదురుతుందా? కుదరదు. నేను ముస్లిం కాబట్టి నేను ఒకటి పాడను, నేను క్రిస్టియన్ కాబట్టి నేను ఒకటి పాడను, నేను సిక్కును కాబట్టి కొన్ని పాడను, ఇది కుదరదు. లేదంటే నేను హిందువుని కాబట్టి ఇది పాడనన్నా కూడా కుదరదు. జాతీయ ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఒక డిసైడ్ చేసిన తర్వాత దానికి మనం బద్దులమై ఉండవలసిందే. మనం షరియా చట్టాల్లో బతకట్లేదు. మనం ఈ దేశం పెట్టిన చట్టాల ప్రకారం, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం బతుకుతున్నాం అంతే తప్ప షరియా చట్టాల ప్రకారం మనం బతకట్లేదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనం. లేదంటే క్రిస్టియన్ చట్టాల ప్రకారం మనం బతకట్లేదు. కాబట్టి మనం బిఎన్ఎస్ చట్టంలో ఉన్నాం. బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఈ దేశంలో ఈ దేశ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దాన్ని మనం పాడి తీరవలసిందే. పాడకపోతే స్పెషల్ రైట్. ఇప్పుడు మీరు అన్నారు ఖచ్చితంగా వేరే గవర్నమెంట్ వచ్చి మారిస్తే తప్పదు. అప్పుడు నాకైనా తప్పదు. కోర్టు మహా అయితే కోర్టుకి వెళ్తా. కోర్టు కూడా చెప్పింది కరెక్టే కదా, గెలకవుతుంది అనుకోండి, నేను అది పాడవలసిందే. పాడకపోతే నాకు కూడా స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది. ఎవరు పాడకపోతే, ఎవరు ఈ దేశ చట్టాలని గౌరవించం మేము అంటే వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్ రెడీ. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.